the Yeah. class is last week we are 85 members only. Yeah, and that is you should ask in the group to join all people. You know, when they are When we announce, they register, but you know, that is the problem. No, sir. Means 232 members are registered for this one. Yeah, yeah, Okay. yeah. With female, with female. Yeah, It's showing 262. All yeah. total members 262. Still maybe 30 members not registered, but they are joining the class. We will add, because main problem, you know, same name, full name is there, but when they are in the class, they put only single name, similar name. I cannot judge who is attending, who is not attending. No? Like Hussein, Syed, in the extension is there, no? That's why. Mine roll number is 217, sir. No problem. Anybody, please add your roll number before your name. It is helpful for us. Okay? For everybody, and your attendance will also take. It's already in the listed. It has been listed actually, 217. Okay, sir. No problem. Okay, sir. Nice to talk to you, sir. Thank you. Okay. Go out to teachers, sir. Can you leave, sir? Hello, sir. Okay, that class will continue in Telugu now. Those who already attended in English, don't know Telugu, you can leave it. If you want to continue, it's okay. The same topic which we discussed in the English will be explained in the Telugu. My voice clear? Yes. Yes, sir. Okay. yeah, clear voice, clear. ఓకే, ఈరోజు పాఠంలో మనం చదువుకున్నది 4 అక్షరాల గురించి మనం చదువుకున్నాము. ఈ 4 అక్షరాలు, మొదటి అక్షరము అలీఫ్, బా, తా, సా. అలీఫ్ ఎప్పుడు నిటారుగా ఒకే ఒక గీతలాగా ఉంటుంది. మన అంకెల్లో 1వ నంబర్ ఎలా రాస్తామో ఎగ్జాక్ట్లీ అలాగే అలీఫ్ కూడా ఉంటుందన్నమాట. 1, 2, 3 రాస్తున్నప్పుడు 1 ఎలా రాస్తామో ఇది అలీఫ్ ఒకే అదే షేప్లో ఉంటుంది. దీని పైన కింద ఏమీ ఉండకూడదు. అలీఫ్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఇది బండగుర్తు అన్నమాట. అంటే అలీఫ్ పైన ఎలాంటి చిహ్నము ఉండకూడదు, అలీఫ్ కింద ఎలాంటి చిహ్నము ఉండకూడదు. రెండోది, అలీఫ్ ఎప్పుడు కూడా ఒక పదంలో మొదటి అక్షరంగా రాదు. అది మొదటి అక్షరంగా వచ్చింది, పైన కింద ఏమీ లేదు అంటే అది కూడా అలీఫ్ కాదు, అది దాని పేరు హంజా. అలీఫ్కును హంజాకు తేడా ఏమిటి అంటే, హంజా పూర్తిగా అక్షరం, అది అలీఫ్ కేవలం ఒక పదాన్ని దీర్ఘం తీయటానికి వాడుతున్నప్పుడు ఒక టూల్గా పనికొస్తుంది అక్కడ. అంటే మామూలుగా ఆ అని చెప్పి దీర్ఘం తీస్తాం కదా, తలకట్టు దీర్ఘము. ఆ దీర్ఘం తీయాలి అంటే తలకట్టుతో పాటు అలీఫ్ రావాలి అక్కడ. అది ఒక దీర్ఘం తీయటంలో ఒక భాగంగా అలీఫ్ వాడుతున్నాము. అలాగే ఒక క్రియాపదాన్ని బహువచనంగా మార్చాలి అంటే చివరిలో అలీఫ్ వస్తుంది. అలాగే మన తెలుగులోను ఇంగ్లీష్లోను ఏకవచనం బహువచనం అలాగే ఉంటాయి, సింగులర్ ప్లూరల్. కానీ అరబీ భాషలో ఏకవచనము, రెండుకు ఏమంటారు ఉభయవచనము, ద్వంద్వవచనము, తర్వాత బహువచనము. అంటే సంఖ్యలో 1 ఉంటే ఏకవచనము, 2 ఉన్నప్పుడు ద్వంద్వవచనము, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు బహువచనం వస్తుంది. ఇక్కడ తెలుగులో మనకు రెండోది ఉండదు, కానీ అరబీలో అలా ఉంటుంది. అప్పుడు కూడా అలీఫ్ వాడతామన్నమాట. అంటే అలీఫ్ యొక్క ఉపయోగము, అది నిటారుగా ఒకే గీతలాగా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక పదంలో మనము దీన్ని అలీఫ్గా గుర్తించాలి. రెండోది ఏమిటి, ఇది సన్నగా చదివే అక్షరము. దీని శబ్దము, హంజా శబ్దము ఎగ్జాక్ట్గా సేమ్ పాయింట్ నుంచి బయటకు వస్తున్నాయి అన్నమాట.
అది గొంతులో చివరి భాగం అన్నమాట. గొంతులో చివరి భాగం ఇక్కడ ఏదైతే గుంటలాగా ఉంటుందో ఈ గుంటకు దగ్గరలో నుండి వచ్చే శబ్దమే అలిఫ్ ఇది. మరి దీనిపైన ఇక్కడ 2 అక్షరాలు వస్తున్నాయి. హంజా ఉంది, తర్వాత హా ఉంది. అలిఫ్, హంజా 2 కూడా ఒకే ఆరిజిన్ ఆఫ్ ఆర్టికులేషన్, అంటే ఈ యొక్క శబ్దం వచ్చే పాయింట్ ఒకటేనమాట, ఆర్టికులేషన్ పాయింట్. తర్వాత ఇది సన్నగా చదివే అక్షరము. రాతలో రాయాలి అంటే అలిఫ్ రాస్తున్నప్పుడు మనం ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు నిటారుగా గీత ఉంటుంది. ఒక పదంలో మొదటి అక్షరంగా వస్తున్నట్లయితే అది దాని తర్వాత అక్షరాలతో కలవదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంటేనే అది అలిఫ్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ లేదు అంటే అది అలిఫ్ కాదు. మరి అలాగే ఒక పదంలో మధ్యలో వచ్చింది అంటే మధ్యలో అంటే అది 2వ అక్షరం కావచ్చు, 3వ అక్షరం కావచ్చు, 4వ అక్షరం కావచ్చు. అంటే మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్యన ఏ స్థానంలో వచ్చినా కూడా అలిఫ్ అనేది నిటారుగా గీతలాగానే ఉంటుంది. ముందక్షరంతో కలుస్తుంది, దాని తర్వాత వచ్చే అక్షరంతో కలవదు. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఇది ఇలాగే ఉంటుందన్నమాట. మరి ఒక పదంలో చివరి అక్షరంగా వస్తుంది అంటే అది ఇక చివరి అక్షరంగా ఉన్నప్పుడు ఒక నిటారుగా గీతలాగా వస్తుంది. ఈ 4 పొజిషన్స్లో కూడా అలిఫ్ ఆకారం మారట్లేదు, అది రిజిడ్గా ఉంది. ఒంటరిగా ఎలా ఉందో మిగతా 3 స్థానాల్లో వచ్చినప్పుడు కూడా అలాగే నిటారుగా ఒకే గీతలాగా ఉంది, వర్టికల్ లైన్ గానే ఉంది. ఇది లైన్ పైనే ఉంటుంది, లైన్ కింద ఈ అక్షరం రాదు. ఇది అలిఫ్ గురించి. ఇక బా, తా, సా ఈ 3 అక్షరాలు చూడటంలో ఒకే విధంగా కనబడతాయి. ఒక పళ్ళెంలాగా ఉండి కింద ఒక చుక్క ఉంటే బా, పైన 2 చుక్కలు ఉంటే తా, పైన 3 చుక్కలు ఉంటే సా. ఈ బా అక్షరము పెదవుల నుండి వచ్చే అక్షరం. పెదవుల నుండి 4 అక్షరాలు వస్తున్నాయి, గొంతు నుండి 6 అక్షరాలు వస్తున్నాయి. ఈ పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలలో బా ఒకటి అన్నమాట. ఈ 2 పెదవులు కలిపి దీని నుంచి శబ్దాన్ని బయటికి తీస్తూ 2 పెదవులు విడదీస్తూ శబ్దము బయటికి తీయాలి. 2 పెదవుల్లో ఒకవేళ బై యాక్సిడెంట్ ఎవరికైనా ఒక పెదవి లేకపోతే అతను బా పలకలేడు, బా శబ్దం అతని ద్వారా రాదన్నమాట. ఈ 2 పెదవులు కలిపి మనం బయటికి తీస్తున్నప్పుడు చాలా తేలిగ్గా, తెలుగులో కూడా ఈ అక్షరం చక్కగా ఉంది, బా అని మనం రాయొచ్చు. తెలుగులో పాప బాబాలో బా ఏదైతే ఉందో మొదటి బా, అదే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా అదే సౌండ్ ఇక్కడ వస్తుందన్నమాట, బా. ఇది మఖరజ్ అంటే ఆర్టికులేషన్ పాయింట్. చదవటంలో ఇది సన్నగా చదివే అక్షరము. బా అని చదవకూడదు, బా బా అంటే ఇది సన్నగా చదువుతాము. దీని తర్వాత అక్షరము తా. తాకు పైన 2 చుక్కలు ఉండాలి, ఈ 2 చుక్కలు ఉంటేనే అది తా అవుతుంది. ఇది వర్టికల్ లైన్, ఇవి 3 కూడా హారిజాంటల్ లైన్స్. ఇవి ఒక హారిజాంటల్ గీత ఉండి దాని కింద ఒక చుక్క ఉంటా, ఒక హారిజాంటల్ గీత ఉండి పైన 2 చుక్కలున్నా, ఒక హారిజాంటల్ గీత ఉండి పైన 3 చుక్కలున్నా ఇవి అక్షరాన్ని పూర్తి చేస్తాయి అన్నమాట. ఈ షేప్ ప్రకారం రాస్తే ఇది కరెక్ట్గా షేప్తో రాసినట్టు. కానీ దానికి పరిచయం ఏమిటి? అక్షరాన్ని మనం గుర్తుపట్టాలంటే మనకు కనీసం ఏం కావాలి? ఒక గీత కింద ఒక చుక్క, ఒక గీత పైన 2 చుక్కలు, ఒక గీత పైన 3 చుక్కలు, ఇది ఉంటే చాలు, దాని యొక్క ఫేస్ మనం గుర్తుపట్టేయవచ్చు. మరి తా యొక్క శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అంటే మన నాలుక మన పైపంటి వెనుక భాగాన ఎక్కడైతే ఈ చిగురు స్టార్ట్ అవుతుందో ఇక్కడ తగిలిచ్చి మనం ఈ శబ్దాన్ని బయటికి తీయాలి. శబ్దాన్ని బయటికి తీస్తూ నాలుక వెనక్కి లాక్కోవాలి. ముందు ఈ నాలుక టిప్ తీసుకువెళ్ళి పైపంటి వెనక భాగాన ఇలా అంటించి పెట్టండి. తర్వాత శబ్దం తీయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఇది ప్రాక్టీస్లో లేదు కాబట్టి మామూలుగా చెప్పేస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం దాని పాయింట్ నుంచి తీస్తే అది కరెక్ట్గా వస్తుంది. పాయింట్ నుంచి కొంచెం అటు ఇటు అయితే అక్షరం మారిపోయే అవకాశం ఉంది. ఇక్కడ తా, మన తెలుగులో తాత, మన తాత తాతమ్మ అంటూ ఉంటాం కదా, దాంట్లో ఏదైతే తాత అని చెప్తున్నామో ఆ తాతాలో తానే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ అదే శబ్దం ఇక్కడ రావాలన్నమాట. తెలుగులో దీన్ని రాయొచ్చు, ఇక్కడ రాశాను కూడా. తా అనేది ఈ తెలుగు అక్షరానికి ఎగ్జాక్ట్గా ఈ శబ్దం పనికొస్తుంది. బా తా, ఈ 3 అక్షరాలు మన తెలుగులో రాయొచ్చు. అలిఫ్, బా, తా. ఇక్కడ కొంతమంది పొరపాటు చేస్తూ ఉంటారు, అలిఫ్ చెప్పే బదులు అలీఫ్ దీర్ఘం లాగుతారు, అది తప్పది. అలీఫ్ దీర్ఘం లాగకూడదు, అలిఫ్
బా తా ఇది సింపుల్గా తీసే శబ్దాలు అనమాట. ఇది కొంచెం కష్టపడాలి, ఎందుకంటే దీని శబ్దం ఇంగ్లీష్లో లేదు, తెలుగులో లేదు. ఇది సా 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 పలుకుతున్నప్పుడు నాలుక డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చేసి అక్కడి నుండి నాలుక బయటికి తీసుకొచ్చేసి పై పళ్ళను తీసుకొచ్చి ఇక్కడ తగిలించాలన్నమాట. ఒక్క నిమిషం. సరే అండి. మనం పలకాలి కరెక్ట్గా అంటే ఒక ప్రాక్టీస్ ఏమిటి అంటే నాలుక బయటికి తీసి పై పన్ను తీసుకొచ్చి నాలుక మీద పెట్టాలి. ఆ తర్వాత శబ్దం బయటికి తీస్తూ నాలుక వెనక్కి లాక్కోవాలి. నాలుక పల్చగా పెట్టాలి, లావుగా పెట్టకూడదు. సా సలా సా సా సలా సా సా ఇది దీని యొక్క శబ్దము. ఇది సన్నగా చదివే అక్షరము, లావుగా బొద్దుగా చదివే అక్షరము కాదు ఇది. అరబీలో దాదాపుగా 20 అక్షరాలు, దాదాపు కాదు ఎగ్జాక్ట్గా 20 అక్షరాలు సన్నగా చదివే అక్షరాలు ఉన్నాయి. 7 అక్షరాలు లావుగా చదివే అక్షరాలు ఉన్నాయి. ఒక అక్షరం ఏమో అది సందర్భాన్ని బట్టి లావుగాను సన్నగాను చదవాల్సి ఉంటుంది. ఈరోజు చదువుకున్న 4 అక్షరాలు కూడా సన్నగా చదివే అక్షరాలే. మరి ప్రాక్టీస్ కోసం చూస్తే అలిఫ్, బా, తా, సా. అలిఫ్, బా, తా, సా. ఇది మన ముందున్న అక్షరాలు అనమాట. ఇక కీబోర్డ్లో చూస్తే కీబోర్డ్లో ఎలా తీసుకోవాలి అనేది దీంట్లో ఇంగ్లీష్ దాంట్లో పోవాల్సి వస్తుంది. ఇక్కడ కీబోర్డ్ నేను వచ్చే క్లాస్లో తీసుకుంటాను. దీంట్లో ప్రస్తుతం ఇంగ్లీష్ నుంచే సపోర్ట్ తీసుకుంటున్నాను. కీబోర్డ్ చూస్తే ఓకే, హెచ్ అక్షరం దగ్గర అలిఫ్ వస్తుందన్నమాట. అంటే ముందుగా మీరు అరబీ ఫాంట్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్లో ఉంటాయి ఇవి. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆల్ట్ షిఫ్ట్ మీరు ప్రెస్ చేసినప్పుడు, ఆల్ట్ తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసినప్పుడు లాంగ్వేజ్ మారిపోతుంది. దాంట్లో కింద ఒక అరబీ అక్షరం కనపడినప్పుడు మీకు అరబీ కీబోర్డ్ ఎనేబుల్ అయిపోయినట్టు. అలాంటి పరిస్థితిలో అరబిక్ కీబోర్డ్ ఎనేబుల్ చేసుకుని మీరు హెచ్ బటన్ నొక్కితే ఇది అలిఫ్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ బటన్ నొక్కితే బా వస్తుంది. జే బటన్ నొక్కితే తా వస్తుంది. ఈ బటన్ నొక్కితే సా వస్తుంది. ఈ 4 అక్షరాలు దీంట్లో ఉన్నాయన్నమాట. హెచ్ ఒక బటన్ ఉంది, బా ఎఫ్ బటన్ ఉంది, తా జే బటన్, సా ఈ బటన్. ఈ 4 బటన్స్ ఉన్నాయన్నమాట. ఇది కీబోర్డ్ నుంచి మనం ఎలా తీసుకోవాలి అనేది మనం చూసాము. ఇప్పుడు ఓకే, మీకు చూపించలేదు కదా. ఓకే, ఇప్పుడు చూడండి. హెచ్ బటన్ నొక్కితే అలిఫ్ వస్తుంది, ఎఫ్ బటన్తో బా వస్తుంది, జే బటన్తో తా వస్తుంది, తర్వాత ఈ బటన్తో సా వస్తుంది. ఇది మీరు కీబోర్డ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ మెథడ్ ఏమిటంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీరు దాని నుంచి మీరు ఏ బటన్ నొక్కితే ఆ బటన్ దాంట్లో వస్తుందన్నమాట. అది తేలిగ్గా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వాడుకునే పద్ధతి. మామూలు వర్డ్ డాక్యుమెంట్, బ్లాంక్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అరబిక్ కీబోర్డ్ ఎనేబుల్ చేసుకుని హెచ్ బటన్ నొక్కితే మీకు అలిఫ్ వస్తుందా లేదా చూసుకోండి. అది మీరు ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు మీరు టైప్ చేస్తున్నప్పుడు హెచ్ బటన్ తర్వాత మీరు ఏ బటన్ నొక్కినా వేరే వేరే అక్షరాలు వస్తాయి. మీకు అప్పుడు అర్థమైపోతుంది అలిఫ్ తర్వాత అక్షరంతో కలవట్లేదు అని చెప్పి. అలాగే కొన్ని అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి టైప్ చేసి అలిఫ్ హెచ్ బటన్ నొక్కి తర్వాత ఇంకా కొన్ని అక్షరాలు టైప్ చేయండి. అప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది అలిఫ్ తన ముందు అక్షరాలతో కలుస్తుంది, తన తర్వాత వచ్చే అక్షరంతో కలవట్లేదు అని. అలాగే కొన్ని అక్షరాలు మీరు టైప్ చేసి చివరిలో అలిఫ్ అంటే హెచ్ బటన్ నొక్కితే అలిఫ్ చివరి స్థానంలో వచ్చినప్పుడు ఎలా కనపడుతుందో
మీకు తెలిసిపోతుంది. ఇది ప్రాక్టీస్ కోసం. అలాగే మరి బా కూడా అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. బా మొదటి స్థానంలో ఎలా వస్తుంది అని చూడాలి అంటే ముందు బా ప్రెస్ చేయండి. తర్వాత మీరు ర్యాండమ్‌గా ఏ అక్షరాలు నొక్కినా పర్లేదు. మీకు బా తర్వాత అక్షరంతో కలుస్తుందా లేదా మీకు తెలిసిపోతుంది. అలాగే బా మధ్యలో వచ్చినప్పుడు, చివరిలో వచ్చినప్పుడు కూడా అదే పొజిషన్‌లో మీరు బా తీసుకొని మిగతా అక్షరాలు ముందు, తర్వాత మీరు టైప్ చేస్తే బా యొక్క స్థానం మధ్యలో వచ్చినప్పుడు ఎలా కనబడుతుందో మీరు గుర్తించవచ్చు. చివర్లో కూడా అలాగే. అదే పద్ధతిలో తా మరియు సా కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇది ఈ క్లాస్‌లో మనం చర్చించుకున్న విషయాలు. ఒకవేళ మీకేమైనా ప్రశ్నలేమైనా ఉంటే అడగండి. ఒక 2, 3 నిమిషాలు. డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. సార్ అది ఇప్పుడు మనకు వేరే లాంగ్వేజ్ లాగా ఈ లాంగ్వేజ్ లో కూడా ఓవెల్స్ మరియు కాన్సనెంట్స్ ఉంటాయి కదా సార్ దీంట్లో కూడా? ఈ అక్షరాలన్నీ కాన్సనెంట్సే. వొవెల్స్ కేవలం 3 ఉన్నాయి. ఓకే సార్, దీంట్లో 3 మాత్రమే వస్తాయి. 3 వొవెల్స్ ఉన్నాయి. మూడిటితోనే మన పనంతా జరిగిపోతుందన్నమాట. ఈ 28 లోనే ఉంటాయా సార్ అవి సపరేట్? కాన్సనెంట్ 28లో నుంచి వస్తాయి 3. అలీఫ్ ఒకటి వొవెల్ అన్నమాట. ఓకే సార్. ఓకే సార్, అదే మనం వాటి మీరు లెటర్ చెప్పినప్పుడు అది ఓవెల్ కాన్సనెంట్స్ కూడా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. మిగతా అక్షరాలన్నీ కాన్సనెంటే. కేవలం అలీఫ్ మాత్రమే అది వొవెల్‌గా పనిచేస్తుంది. తర్వాత వచ్చే 2 అక్షరాలు కూడా అవి నా కాన్సనెంట్ ప్లస్ వొవెల్ 2 పనికొస్తాయన్నమాట. దాని గురించి చెప్తాను నేను. ముందు అక్షరాలు మనం నేర్చుకున్న తర్వాత వొవెల్స్‌లోకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ పేరులో మాత్రం అలీఫ్‌ని మనం అలీఫ్ అన్న పేరు చెప్తే అది తప్పవుతుంది. అలీఫ్ అని త్వరగా చెప్పాల్సొస్తదనమాట. దీర్ఘం లాక్కుండా చెప్పాలి. Yes, sir. హలో సార్. ఆ! లెటర్స్ అన్ని క్లియర్ అండి. నేను ఇంగ్లీష్ క్లాస్ అండ్ తెలుగు 2 విన్నాను. అలాంగ్ విత్ లెటర్స్ ఏదైనా 1 or 2 స్పోకెన్ అరబిక్ వర్డ్స్ మనం డైలీ యూసేజ్ వర్డ్స్ ఏదైనా కొంచెం ఏమన్నా చెప్తే మనకు అక్వింటెన్స్ లాగా ఉంటది కదా ముందే. మీ సజెషన్ మంచిదే. అయితే నేను ట్రై చేస్తాను. ఓకే. ఓకే. ఎందుకంటే ఆఫీస్‌లో కొలీగ్స్ దగ్గర చాలా వర్డ్స్ వింటూ ఉంటాం. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కాంటెక్స్ట్ అర్థమవుతుంటది గానీ, బట్ కొన్ని రెస్పాన్సెస్ అర్థం కావన్నమాట. సో జస్ట్ టు క్యాచ్ దెమ్. అలాగే. ఒకవేళ మీకు అలాంటి ఏదన్నా పదం ఉంటే మీరు జస్ట్ మీ తరపున కూడా అడిగితే నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. కామన్‌గా మనం వినే పదాలు ఉంటాయి కదా! రోజు మీరు వేరు ఆఫీస్‌లో వేరు విధాలుగా ఉంటుంది. అరబిక్ సౌదీస్‌తో, ఈజిప్షియన్స్‌తో, సిరియన్స్‌తో, ఈ సూడానీస్‌తో వేరు విధంగా వాళ్ళు గ్రీట్ చేస్తారు. కొన్ని పదాలు కామన్‌గా ఉంటాయి. ఉదాహరణకు దుల్వాతి అంటారు ఈజిప్షియన్స్. దుల్వాతి అంటే వెంటనే అన్నమాట. ఇమ్మీడియేట్‌గా. నాకిప్పుడే కావాలి అని చెప్పడానికి దుల్వాతి అనే పదం ఈజిప్షియన్స్‌కి అది వాళ్ళకి అలవాటది. ఓకే. ఆ విధంగా కొన్ని పదాలుంటాయి. మన సౌదీ స్లాంగ్‌లో ఎట్లా అంటారు? దాన్ని అలాన్. అలాన్. ఓకే. బిజ్జత్ అనే అల్హిన్ వర్డ్ అని కూడా అంటారు. అల్హిన్ అంటే ఇప్పుడే కావాలి. ఓకే. అల్హిన్. యాహ్! అల్యోమ్ అంటే టుడే ఇది తెలుసు. అల్యోమ్ అంటే టుడే. yes. అల్యోమ్ టుడే అండ్ టుమారోని గదన్ అంటారు యాక్చువల్‌గా. కానీ బుక్రా అని కూడా కామన్. బుక్రా. yes. బతా లాంగ్వేజ్‌లో బుక్రా అంటారు. లేకపోతే మామూలుగా అడిగితే గదన్ అంటారు. లేదండి, సౌదీ యాక్సెంట్ లో అంతా గదన్ అంటే సౌదీ లంచ్ కొలీగ్ కదా సార్? గదన్ అంటే లంచ్ కదా? అది వేరు. గదన్ అనేది రెండిట్లో కొంచెం తేడా ఉంటుంది పలకటంలో, రాయటంలో. గదా అంటే లంచ్. గదన్ అంటే బుక్రా రేపు కోసం అన్నమాట. రేపటి కోసం. ఓకే. సో గదా అంటే హ్యావ్ యూ హ్యాడ్ లంచ్ అంటే ఏమంటారండి? హల్ తాకుల్ గదా.
ఓకే. ఉమ్. ఆర్ నేను మామూలుగా జనరల్ గా ఎవరిన అరబిక్ వాళ్ళు వస్తే అంతా గదా కలాస్ అంటుంటాను నేను జనరల్ అదే నేను కూడా అదే చెప్దాం ఇక్కడ అనుకున్నా. ఇదే మనం వాళ్ళకి మనం మాట్లాడే స్టైల్ని వాళ్ళకి అలవాటు చేసాము, అందుకని వాళ్ళు కూడా కొంచెం కిందకి దిగి మనతో పాటు ఆ లెవెల్లోనే మాట్లాడతారు. మామూలుగా మనం ఇంగ్లీష్లో అఫీషియల్గా మాట్లాడేటప్పుడు వేరుగా మాట్లాడతాం, ఎవరైనా ఇంగ్లీష్ తక్కువగా వచ్చే వాళ్ళతో మనం కూడా కొంచెం నార్మల్గానే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారమే మాట్లాడుతుంటాం కదా. అది మెయిన్ భాష దేనికోసం, కమ్యూనికేషన్, మన భావాల్ని ఆ, మన యొక్క అవసరాన్ని ఇతరులకు తెలియజేయటం, వాళ్ళ అవసరాన్ని వాళ్ళ భావాల్ని మనం తెలుసుకోవటం. దీనికోసం ఇప్పుడు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీతో మాట్లాడటము, లేకపోతే ఆ, అంత బాగా ప్రొఫిషియన్సీ లేనప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయాలి, అసలేమి ఇద్దరికి ఏ భాష కామన్ లాంగ్వేజ్ లేనప్పుడు సైగలతో ఎలా మాట్లాడుకోవాలి, ఇవన్నీ మామూలుగా నార్మల్గా ఉన్న విషయం ఇది సొసైటీలో. ఒక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ గల్ఫ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం వింటూ ఉంటాం పదాలు, అది అరబీ నేర్చుకోవడానికి బాగా పనికొస్తుంది. లాంగ్వేజ్ ఎప్పుడు కూడా సొసైటీలోనే నేర్చుకోగలం, ఒంటరిగా నేర్చుకోలేము. సొసైటీలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. అలవాటు అది వాడుకలోకి వచ్చేస్తుంది. అందుకనే ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ, కాబట్టి తేలిగ్గా మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బిజ్జత్ అనే వర్డ్ ఏదైనా ఉందండి? బిజ్జప్త్ ఉంది. బిజ్జప్త్ అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు విన్నాను ఆ పదము. సో అదే. మనం చెప్తుంటాం కదా, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి, బిజ్జప్త్ ఇలాగే ఉండాలి అంటారు. ఓకే. బిజ్జత్ అంటే బాతోటి స్టార్ట్ అవుతుంది కదా సార్ ఇది? ఏంటండి? బాతోటి బిజ్జప్త్ బాత్ వస్తుంది. ఇది ఒక మంచి సజెషన్ వచ్చింది కదా కరీముల్లా గారు. అంటే క్లాస్ లో ఫస్ట్ లో కానీ స్టార్ట్ లేకపోతే ఎండింగ్ లో కానీ ఒక 5 నిమిషాలు లేకపోతే 2 నిమిషాలు ఇట్లాంటివి వాడుకగా ఉండేవి లైట్ గా నా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఆల్ఫాబెట్స్ అయిన తర్వాత దీన్ని వొవెల్స్తో పాటు మనం పదాలు ఏదైతే వాడతామో ఆ పదాలు నా దగ్గర కంప్లీట్ లిస్ట్ ఉంది. 24/7లో మనం ఏ పదాలు మన ముందుకు వస్తాయి అనేది, మనం పడక ముందు నుంచి పైకి లేచాము, కుమ్ అంటాము, కామ, కుమ్, యకూమ్ అంటే, కామ అంటే అతను నిద్ర నుంచి లేచాడు, కుమ్ అంటే నువ్వు నిద్ర లేవు, ఇలాంటి పదాలు ఉన్నాయి. ఇజ్లిస్ అంటే కూర్చో. ఈ విధంగా మనం రెగ్యులర్గా మాట్లాడే పదాలు అన్నమాట. వాటిని మనము వొవెల్స్ నేర్చుకోవటంలోను ప్లస్ పదాలు మన వాడుకలో వచ్చే పదాలు, ఇజ్హబ్ అంటే వెళ్ళు, లేకపోతే బయలుదేరు అని, ఇష్తరి అంటే కొను, టు బై అన్నమాట. ఈ విధంగా కొన్ని కామన్గా ఇక్తుబ్ రాయి, ఈ విధంగా కొన్ని పదాలు వాడుకలో ఉండే పదాలు మనము అది ప్రాక్టీస్లో ఆ విధంగా నేను షెడ్యూల్ చేశాను. మనము రెండు పర్పస్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏమిటి అంటే, అక్షరాలు వొవెల్స్ ఒకేసారి మీరు రికగ్నైజ్ చేస్తున్నారు, దాన్ని చదవటం ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండోది ఏమిటి అంటే, అదే మాట అదే పదము వాడుక భాషలో కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా వాడుకలో మనం వాడుకోవచ్చు. ఓకేనా? చాలా మంచిది. ఓకే సార్. ఓకే సార్. సరే అండి. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి? రూపేష్ యాదవ్ గారు ఎవరు? రూపేష్ యాదవ్ గారు చాలా మీరు ఎక్కడ మీరు ఇంట్రడక్షన్ ఎందుకు అడుగుతున్నానంటే, మేము కరెక్ట్ గా ఓపెన్ చేసాం కదా 8:45కి, ఫస్ట్ పర్సన్ టు జాయిన్. వెరీ గుడ్. చాలా మంచి, చాలా మంచి ఆనందం కలుగుతుంది. 8:45కి కరెక్ట్ గా జాయిన్ అయ్యారు. ఓకే, మీ ఇంట్రడక్షన్ చెప్పగలరండి? ఎక్కడి నుంచి మీరు, ఏంటి బ్రీఫ్ గా? సార్ నేటివ్ అంటే ఇండియాలో నేటివ్ అడుగుతున్నారా, ఇక్కడ అడుగుతున్నారా? నేటివ్ ఇక్కడ తెలంగాణ, జగిత్యాల డిస్టిక్ సార్. జగిత్యాల డిస్టిక్, మెట్పల్లి. ఓకే. చాలా మంచి. ఇదే విధంగా మనం ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం, బాగుంటుంది అరబీతో పాటు. వెరీ గుడ్ అండి. ఓకేనా? మరి
ఇంతటితో మరి క్లోజ్ చేద్దాం ఈ సెషన్ని. Yes, sir, తప్పకుండా. విల్ మీట్ ఆన్ కమింగ్ సండే ఈవినింగ్ 9 o'clock. Definitely, sir, definitely. ఓకే 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 సార్, సలాం అలైకుం. ఓకే అండి. ఏంటంటే మీ సజెషన్ కూడా కావాలి, ఒక్క నిమిషం మీ సజెషన్ కూడా కావాలి. ఈ తెలుగు కొంచెం చాలాసేపు ఉన్నారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టున్నారు. ఓవరాల్ గా నెక్స్ట్ టైం జాయిన్ అయినప్పుడు ఒకవేళ మళ్ళీ 50 మంది కనుక వస్తే కొంచెం కంట్రోల్ చేయటం, తర్వాత క్లాస్ లో అందరూ అటెంటివ్ గా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ విధంగా అంటే బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం అది డెఫినెట్ గా ట్రై. మీలోంచి అట్లీస్ట్ ఒక 2-3 వాలంటీర్లు ఉంటే మాకు బెటర్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఇద్దరిని ఓవరాల్ గ్రూప్ లోంచి తీసుకుందాం. ఏమంటారండి రూపేష్ గారు, లేకపోతే ఇంకా ఎవరన్నా, ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఆకుల రమ. లేడీస్ కి ఒక సపరేట్, లేడీస్ వాళ్ళది వేరే గ్రూప్ పెట్టుకుందాం. నార్మల్ గా జెంట్స్ ది సపరేట్ పెట్టుకుందాం. ఆనంద్ గారు ఏమంటారు సార్? ఆనంద్ పోకర్ గారు ఏమంటారు? థ్యాంక్ యూ సో పర్ఫెక్ట్ సార్. నేను యాక్చువల్ గా ఇందాక ఇది కోర్ కమిటీ మీటింగ్ కొద్దిగా సీరియస్ గా నడుస్తుంది. ఎంత ట్రై చేశానంటే ఇది క్లోజ్ చేద్దాం అంటే క్లోజే కావట్లేదు. అందుకే లేట్ అయిపోయింది. అలానే. ఓకే 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 సరే. ఓకే బట్ స్టిల్ తప్పకుండా సార్. మీరు చెప్పింది పర్ఫెక్ట్ సార్. మీరు చెప్పింది పర్ఫెక్ట్. ఒక టీంకి ఇప్పుడు 50 మంది ఉంటే 6 లేడీస్ ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళని పెట్టేసి, తక్కువ మంది ఉంటే ఒకళ్ళని పెట్టేసి మిగతా 5 చేసుకుంటా ఉంటారు. లేడీస్ అందరూ ఒక గ్రూప్, 5-6 ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. మిగతా అందరూ ఒక 6-7 గ్రూపులు చేసుకుంటే ఒక గ్రూప్ లీడర్ కొంచెం అదే మిగతావి నేను ఇందాక చెప్పినవన్నీ చేసుకుంటే బాగుంటుంది అటెంటివ్ గా. ఒక 5 minutes బిఫోర్ అతను డిస్కషన్స్ కూడా బాగుంటుంది సార్. మిగతా అట్లా వాళ్ళు వస్తారా పెట్టుకుంటే లేరా అనేది. ఏంటమ్మా ఏదో చెప్పారు మీరు? లేడీస్ కూడా ఒక గ్రూప్ కి ఒక లీడర్ గట్ట పెట్టుకుంటే డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. డౌట్స్ ఏమన్నా అడిగినా కూడా మాట్లాడుకుంటే ఇంకొంచెం తొందరగా రావచ్చు కదా లాంగ్వేజ్ కూడా. అదే ప్రాక్టీస్ కోసము మీరు మీ లేడీస్ గ్రూప్ ఒక సపరేట్గా పెట్టుకుని మీ నుంచి ఒక లీడర్గా తీసుకుంటే మంచిది. మిగతా వాళ్ళు సాదిక్ భాయ్ అలైన్ చేస్తున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు రేపు క్లాస్ ఉందనుకోండి, ఈరోజు సాయంత్రము దీని గురించి ఒక 5-10 నిమిషాలన్నా గ్రూప్లో డిస్కషన్ జరుగుతూ ఉండాలి. ఈజీగా ఉంటుంది. అవును సార్. ఈ గ్రూప్ లో వాళ్ళు కొంచెం ఏదైనా క్వశ్చన్ అడగటం, లేకపోతే రేపు ఏముంది అని అనటం, లేకపోతే వాళ్ళు ఏమైనా ఈ 1 week లో ఇవాళ నేర్చుకున్న దాంట్లో నుంచి ప్రాక్టికల్ గా చూసింది అది షేర్ చేయటం, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే జనాల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, అందరు చదువుతుంటారు, అరే ఏదో బాగుంది అన్నట్టు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సో 4 లెటర్స్ ఆడియో రికార్డింగ్ వేస్తూ పోయినా 50 మంది ఉన్నారంటే చాలా రికార్డింగ్స్ వస్తాయి. అవునవును. దాని నుంచే మరి కరెక్షన్ కూడా అది జరుగుతుంటుంది కాబట్టి అది యాక్టివ్నెస్ ఉంటుంది. భాష మీదే ఉంటుంది. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే వాట్సాప్ గ్రూప్ని మనం ఈ లాంగ్వేజ్కి సంబంధించిన విషయాల్ని మనం ఎక్కువగా చర్చిస్తూ ఉంటే మనం ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది దీని నుంచి. మిగతా విషయాలు అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు, కానీ ఫోకస్డ్ ఆన్ లాంగ్వేజ్ లెర్నింగ్. అవునండి, అవునవును. ఇదే. సో ఈ వాలంటీర్స్ ఏం చేస్తూ ఉండాలంటే కొంచెం ఫోకస్ గా ఉండి సార్ చెప్పినట్టు ఇవాళ ట్యూస్డే కదా, ఇవాళ పొద్దున కానీ లేకపోతే అట్లీస్ట్ మండే ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, ఎవ్రీ 4 hours కి ఎవరో ఒకళ్ళు వాళ్ళు నేర్చుకుంది అది ఆడియో మెసేజ్ లాగా, లైక్ సడన్లీ ఈ రోజు నేను ఆఫీస్లో వెళ్తే అక్కడ ఎక్కడో ఒక బోర్డులో చూసి ఆ లిఫ్ట్ ని నేను చాలా మంచిగా గుర్తించగలిగాను. ఏ విధంగా అది ఫస్ట్ లో ఉంటే ఎట్లా ఉంది, లాస్ట్ లో ఉంటే ఎట్లా ఉంది, మధ్యలో ఇట్లా ఉంది, చాలా మంచిగా అనిపించింది. లెర్నింగ్ ఇది స్మాల్ లెర్నింగ్ అనమాట. అంటే ఈ రోజు నుంచి అదే విధంగా ప్రతి క్లాస్ లో నుంచి ఏదో ఒకటి ఇంపార్టెంట్ అట్లాంటి కీ పాయింట్లు తీసుకొని ఈ గ్రూప్ లో మెంబర్ అంటే అట్లీస్ట్ వాలంటీర్స్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నాకు జస్ట్ సజెషన్ వస్తుంది, మీకు కూడా ఏమన్నా మంచి సజెషన్స్ వస్తే చెప్పండి, మనం అందరి ఇక్కడ చర్చించుకొని వాటిని అది కాదు మీరు చెప్పినట్టుగానే నేను ఇండివిజువల్ లెటర్స్ చేసుకున్నప్పుడు నేను చాలా ట్రై చేశాను బోర్డుల మీద చదవడానికి. అది లెటర్స్ ఇండివిజువల్ గా ఉంటే చదువుతున్నాను కానీ కలిపి ఉంటే చదవలేకపోయాను అనమాట చాలా సార్లు. ఎక్కడ బోర్డు కనపడినా కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, లెటర్స్ మనం రాయటంలో నేను
4 షేపులు కూడా డిఫరెంట్ ఎలా వస్తాయో అనేది కూడా చెప్తున్నాను. ఈరోజు చూపించారు సార్, కొంచెం టైం చూపించారు. తగ్గింది నాకు. లేకపోతే కొన్ని పదాలు యాక్చువల్ పదాలు తీసుకొని దాంట్లో లెటర్ రికగ్నైజేషన్ కోసం అడిగేవాడిని. కొంచెం టైం తక్కువయింది నాకు. అందునే చూపించారు. మా అబ్బాయిది చిన్నప్పుడుది వాడిది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బుక్ ఉంది వాడిది, రేపు బయటికి తీస్తాను దాన్ని. స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు దీంట్లో గ్రూప్‌లో పోస్ట్ చేయండి. దాంట్లో మనం చదువుతున్న అక్షరాలకు సంబంధించి ఏదైనా పదాలుంటే దాంట్లోంచి కూడా మనం గుర్తించొచ్చు. డెఫినెట్‌గా అది ఇంగ్లీష్ టు అరబిక్ ఉంటుంది. నేను ట్రై చేస్తాను. అది సెకండ్ పర్లేదు. క్లాస్ అరబీలో పూర్తిగా అరబీ ఉన్న పుస్తకమైనా దాన్ని చిన్న పుస్తకం అయితే స్కాన్ చేసేసుకోవచ్చు. లేదా పిక్చర్ తీసుకొని మీరు గ్రూప్‌లో వేసినా పర్లేదు. yes. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. మరి గుడ్ నైట్ ఈ రోజుకి. వచ్చే ఆదివారం కలుద్దాము. 9:00 షార్ప్. ఓకే సార్, గుడ్. ఓకే అండి. థాంక్స్ అండి. ఓకే.